హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరూ కూడా ఏపీ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చాయి కానీ పక్కన పెడితే దీని యొక్క ప్రాధాన్యత, బయాలజీ సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యత మీకు గత 2 వీడియోల్లో చెప్పడం జరిగింది. మరి మళ్ళీ గత వీడియోలో కూడా సిలబస్లో ఏ టాపిక్స్ చదవాలో అవి వెరీ క్లియర్గా చెప్పాను. ఈ టాపిక్స్ చదవండి చాలు అని చెప్పేసి ఒక టైటిల్తో మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోస్ చూసుకోండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాటనీ వృక్షశాస్త్రం టెక్స్ట్ బుక్ని మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఆ టెక్స్ట్ బుక్ని ఒకసారి గమనిస్తే అందులో ఒక 2 పాఠాలు ఉన్నాయి. కణం అనే పిలుస్తున్నటువంటి ఒక పాఠం అండ్ మొక్కల్లో స్వరూప శాస్త్రం, పుష్పించే మొక్కల్లో స్వరూప శాస్త్రం అనేది 2వ పాఠం. ఈ 2 పాఠాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పాఠాలు. అండ్ అదేవిధంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తి, వాటికి సంబంధించినటువంటి అంశాలు కాస్త ఇవన్నీ మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. సో అందులో భాగంగా మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, ఫస్ట్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్. మీ అందరికీ టెక్స్ట్ బుక్ చదివితే కనుక ఐడియా ఉండొచ్చు ఈ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్. ఓకేనండి. మరి ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే పోలెన్ గ్రెయిన్ గురించి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోలెన్ గ్రెయిన్ అంటే ఏంటి? పోలెన్ గ్రెయిన్ అంటే పరాగరేణువు అని చెప్పేసి మనం పిలుస్తాం, పరాగరేణువు. ఓకేనా. అసలు పోలెన్ గ్రెయిన్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక ఫ్లవర్ని మనం తీసుకుంటా అండి. ఓకేనా, ఒక ఫ్లవర్ని మనం గమనిద్దాం. ఇవ్వండి, ఒక ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్, నేను ఏదో ఒక ఫ్లవర్ గురించి, ద్విలింగ పుష్పం గురించి నేను చెప్పబోతా ఉన్నా. ఓకేనా. నేను దత్తురా ఫ్లవర్ వేస్తాను, ఉమ్మెత్త పువ్వు, దత్తురా స్ట్రోమియం అంటారు. ఓకేనా. సో ఇగోండి, ఒక పుష్పం యొక్క నిలువు కోత మనం తీసుకునేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫీమేల్ పార్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, స్త్రీ భాగం. ఈ పుష్పంలో ఉన్నటువంటి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలుగా మనం చెప్తాం. మరి ఇటువైపుగా మనం ఇలా తీసుకుంటే పరాగ కోశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి. పరాగకోశం, దీన్ని పరాగకోశం అని చెప్పేసి అంటారు. ఓకేనా, పరాగకోశం, రైట్. సో దీన్ని మనం యాంథర్ అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు ఇంగ్లీష్లో. ఈ యాంథర్ అనేది ఏదైతుందో ఈ యాంథర్ లేదా పరాగకోశంలో చిన్న గింజల్లా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణగా ఒక మందార పువ్వును మనం టచ్ చేస్తే పౌడర్లాగా అంటుతూ ఉంటుంది, పౌడరీ డ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది, చేతికి అంటుతూ ఉంటుంది. సో ఆ గింజల్లో ఉన్నటువంటి నిర్మాణాలను నేనేమంటానంటే పుప్పొడి రేణువులు లేదా పరాగ రేణువులు అని చెప్పేసి నేను అంటాను. ఏమంటానండి? పరాగ రేణువులు, లేదా దాన్నే మనం పోలెన్ గ్రెయిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దాన్ని మైక్రోస్కోప్లో పెడితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా జనరల్గా నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇలా అంటే ఈ గింజల్లో ఉన్నదాన్ని ఒకదాన్ని చూస్తే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ఒక 2 పొరలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరాగరేణు గురించి మనం ఇప్పుడు చదువుకోబోతా ఉన్నాం. ఓకేనమ్మా. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. సో మీకు ప్రూఫ్ తెలుసు కదా, ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందని ప్రూఫ్ కూడా మీకు చెప్పడం జరిగింది కదా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాటనీ నుంచి వచ్చినటువంటి అంశము. మీకు ఆల్రెడీ చెప్పాను, 6th నుంచి 10th క్లాస్ దాకా టోటల్ కోర్స్ అనేది బయాలజీ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ లింక్ చేసి 6th to 10th కోర్స్ అనేది మనం డిజైన్ చేసినాం. రైల్వే కోసం మనం చెప్పినామన్నా అది కూడా ఏపీ టెక్స్ట్ బుక్సే, క్లియర్గా దాన్ని అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటాం కదా, వీటిని కేవలం 100 రూపీస్కి మనం అందించడం జరుగుతూ ఉంది. ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్లో భాగంగా 13వ తేదీ నుంచి 16వ తేదీ దాకా ఇది కేవలం 75 రూపాయలకు మాత్రం. మీరు పర్చేజ్ చేసే ముందు ఫ్రీ వీడియోస్ ఒకసారి చూస్తే కనుక యాప్లో మీకు అర్థమవుతుంది. పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్ అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ డిస్ప్లే చేసి దాన్ని బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈ పరాగ రేణువు గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాం. చూడండి, పరాగ రేణువు అని చెప్పేసి అంటా ఉన్నాం. పరాగ రేణువుని ఇంగ్లీష్లో పోలెన్ గ్రెయిన్ అని చెప్పి మనం అంటాం. మరి పోలెన్ గ్రెయిన్ ఎలా ఉంటుందో మీకు ముందు డయాగ్రామ్లో చెప్పడం జరిగింది కదా. సో చూడండి, పరాగ రేణువులు పురుష సంయోగ బీజదాలు, మేల్ గ్యామటోపైట్స్గా వ్యవహరిస్తాయి అన్నాడు. ఇక్కడ మేల్ గ్యామటోపైట్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక సంయుక్త బీజం అనేది తయారవ్వాలంటే సంయుక్త బీజము. ఓకేనా. సంయుక్త బీజాన్ని మనం జైగోట్గా మనం చెప్తాం. సంయుక్త బీజం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి,
స్త్రీ దగ్గర నుంచి ఉన్నటువంటి అండము పురుష సంయోగ బీజంతో కలయిక చెందితే, ఓకేనా, స్త్రీ బీజం అనేది పురుష సంయోగ బీజంతో కలయిక చెందడం ద్వారా ఏర్పడేదే జైగోట్ అంటారు. దాన్నే సంయుక్త బీజం అంటారు. ఇక్కడ ఏదైతే పురుష సంయోగ బీజంగా మనం భావిస్తున్నామో ఆ పురుష సంయోగ బీజం మొక్కల యొక్క పుష్పాలకు వచ్చేసరికి అది పరాగరేణువు అని చెప్పేసి మనం అంటాం. ఈ పరాగరేణువుల్ని మనం మేల్ గ్యామటోపైట్స్ లేదా పురుష సంయోగ బీజదాలు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, రైట్. తర్వాత హైబిస్కస్ లేదా మరే ఇతర పుష్పంలోని తెరుచుకున్న పరాగ కోశాలను మీరు తాకినప్పుడు పసుపు పచ్చని పిండి వంటి పుప్పొడి మీ వేళ్లకు అంటుకుంటుంది. ఇది నేను ఓన్గా ఇచ్చినటువంటి డేటా కాదు. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినటువంటి సమాచారం, ఓకేనా. మరొకసారి చూస్తే కనుక మన వేళ్ళకు మందార పువ్వుని ఇలా టచ్ చేసిన పౌడర్లా చేతికి అంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుష్పమే తీసుకోండి. ఈ పుష్పంలో ఈ చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే వీటిని మనం తాకితే పౌడర్లా అంటడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, పౌడర్ లాగా అంటడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. వాటినే మనం ఏమంటాం, పరాగరేణువులు అని చెప్పేసి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? పరాగరేణువులు అని చెప్పేసి మనం పిలవచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక గాజు పలకపై నీటి చుక్కని వేసి చూడండమ్మా. ఒక గాజు పలక, ఒక గ్లాస్ స్లైడ్ తీసుకోమన్నాడు. గ్లాస్ స్లైడ్ మీద ఒక నీటి చుక్కను వేయమన్నాడు. వేస్తే ఏమవుతుందంట, ఈ పుప్పొడిని చల్లి సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. వివిధ జాతుల్లోని పరాగ రేణువులను చూసినట్లయితే మీరు వాటిలోని నిర్మాణ శైలి, పరిమాణాలు, ఆకారాలు, రంగులు, రూపాలు చూసి ఆశ్చర్యపోవలసి ఉంటుంది అంటాడు. చూడండి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏ పాయింట్ని మనం తక్కువ తీయట్లేదు, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. కానిస్టేబుల్ పేపర్ అయితే దిమ్మ తిరిగిపోద్ది పేపర్ చూసినప్పుడు అనమాట. 20 క్వశ్చన్లు ఇస్తే కనుక 10 క్వశ్చన్స్ కంప్లీట్గా స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచి, ఇంకో 10 క్వశ్చన్స్ కాలేజ్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేస్తాయి. నో డౌట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ చదవాల్సిన అవసరం లేదు, మార్కెట్లో ఏ మెటీరియల్ చదవదు, కేవలం టెక్స్ట్ బుక్ నమ్మండి, మీ జీవితం మారిపోద్ది ఖచ్చితంగా, ఓకేనా. నేను ఈవెన్ రైల్వేకైనా ఏ ఎగ్జామ్కైనా ప్రామాణికమైనటువంటి పుస్తకాలతోనే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకి జాబ్ని తెచ్చిపెట్టేవి, మనకి సబ్జెక్ట్ ఇచ్చేవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అకాడమీ పుస్తకాలే, ఓకేనా. సరే, మైక్రోస్కోప్ కింద పెడితే ఆ ఏవైతే ఇక్కడ పరాగరేణులు వాటి యొక్క నిర్మాణాలు వేరువేరుగా ఉంటాయి, వాటి యొక్క ఆకారాలు వేరువేరుగా ఉంటాయి, వాటి యొక్క రంగులు వేరువేరుగా ఉంటాయి, రూపాలు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా ఇంపార్టెంట్, మనకి ఇక్కడి నుంచి కానిస్టేబుల్ క్వశ్చన్ ఎలాగ అడిగే అవకాశం ఉందంటే మ్యాచింగ్ అడిగే అవకాశం ఉందండి. పరాగ రేణువుకు సంబంధించి మ్యాచింగ్ కానీ, లేదా క్రింది వానిలో పరాగ రేణువుకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి, లేదా పరాగ రేణువుకి సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగితే మనం దొరికిపోతాం ఖచ్చితంగా, ఓకేనా. సో చూడండి, పరాగ రేణువులు సాధారణంగా గోళాకారంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అమ్మా. పరాగ రేణువులు అనేవి ఏవైతే ఉన్నాయో గోళాకారంగా కనిపిస్తూ ఉంటాయంట, ఓకేనమ్మా, స్పెరికల్గా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటి యొక్క డయామీటర్, ఓకేనా, వీటి యొక్క డయామీటర్ ఎంత, వ్యాసం ఎంత, వీటికి డయామీటర్ ఎంత అండి? చూడండి, ఇక డయామీటర్ ఎంత అంటే 25 నుంచి 50 మైక్రోమీటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక పరాగ రేణువు యొక్క డయామీటర్ ఎంత అంటే 25 to 50 మైక్రోమీటర్స్ అని చెప్పేసి మనం చెప్పాలి. మ్యాథ్సింగ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత అండ్ పరాగ రేణువు 2 పొరలతో తయారు చేయబడి స్ఫుటంగా కనిపించే గోడని కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, 2 పొరలుగా పరాగ రేణువు అనేది ఏదైతుందో దాని చుట్టూ 2 పొరలని కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 పొరలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ 2 పొరలతో తయారు చేయబడి ఉంటుందన్నాం. అదేవిధంగా చూడండి, పరాగ రేణువు 2 పొరలతో తయారు చేయబడి స్ఫుటంగా కనిపించి గోడని కలిగి ఉంటుంది. స్ఫుటంగా అంటే అలా మనకి థిక్గా లేయర్లా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వెలుపలి గట్టి పొరను, చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం ఈ పొలన్ గ్రెయిన్ని మనం గమనిస్తే, పొలన్ గ్రెయిన్ అని చెప్పేసి ఏదైతే మనం చెప్తా ఉన్నామో ఆ పొలన్ గ్రెయిన్ని ఒక గింజలా మనకు కనిపించింది కదా, దీన్ని మనం గమనిస్తే గనక, ఈ పొలన్ గ్రెయిన్ గమనిస్తే ఎన్ని పొరలు ఉంటాయని చెప్పాడు? 2 పొరలు ఉంటాయి అన్నాడు, అవునా? 2 పొరలు కనిపిస్తూ ఉన్నాయి, అవునా? సో 2 పొరలు కనిపిస్తాయి. వెలుపలి గట్టి పొరను బాహ్య సిద్ధ బీజ కవచము, లేదా బయట పొర అనేది ఏదైతుందో దీన్ని బాహ్య సిద్ధ బీజ కవచము, బాహ్య సిద్ధ బీజ కవచం, లేదా దాన్నే అవుట్ బయట సైడ్ ఉంది కాబట్టి ఎక్స్ ఐన్,
ఎక్సిన్ అని కూడా పిలవచ్చు, లేదా ఎక్సైన్ అని కూడా మనం పిలవచ్చు. ఇది స్పోరోపొలినిన్ అనే పదార్థంతో ఏర్పడి, ఇది మ్యాచింగ్లో అడిగేస్తాడు. పరాగరేణు దేంతో తయారవుతుందని అడుగుతాడు. ఓకేనా. పరాగరేణు అనేది దేంతో తయారవుతుంది సార్ అంటే కనుక పరాగరేణు తయారవడం కాదు, పరాగరేణు బయట ఉన్నటువంటి ఈ బాహ్య సిద్ధ బీజ కవచమైన ఎగ్జైన్ దేంతో తయారవుతుంది సార్ అంటే ఎగ్జైన్ అనేది స్పోరోపొలినిన్తో తయారవుతుందమ్మా. స్పోరోపొలినిన్ ఒక్కసారి మీరు గమనించండి, మీరు వెళ్ళే ఇన్స్టిట్యూట్లో కానీ మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో కానీ ఈ అంశాలు మెటీరియల్లో ఎక్కడైనా ఉన్నాయంటే మీరు గమనించండి. దాన్ని బట్టి టెక్స్ట్ బుక్ చదవడం అనేది ఎంత అవసరమో తెలుసుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తాను. స్పోరోపొలినిన్తో తయారవుద్దంట. తర్వాత ఇది ఒక అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థంగా గుర్తించడమైనది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు పరాగరేణువులో ఉన్నటువంటి స్పోరోపొలినిన్ అనేది ఒక రెసిస్టర్గా పనిచేస్తారు, రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే నిరోధకం అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, ప్రతిరోధక సేంద్రియ అంటే ఏంటంటే ఈ స్పోరోపొలినిన్ అనేది దేంతో తయారవుతుంది అంటే కార్బన్తో తయారవుతుంది. అందుకే సేంద్రియ అన్నాడు. కార్బన్తో తయారైనటువంటి ఒక రెసిస్టర్గా పనిచేస్తుంది. అంటే దీని లోపలికి ఏవైనా బయట పదార్థాలు కానీ లేదా సూక్ష్మజీవులు వెళ్ళాలంటే కనుక వెళ్ళనివ్వకుండా చేయడానికి ఈ స్పోరోపొలినిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతలను, వెరీ వెరీ ఇంపార్టెంట్, అధిక ఉష్ణోగ్రతలను అంటే హై టెంపరేచర్స్ ఏది? స్పోరోపొలినిన్. తర్వాత బలమైన క్షార అంటే స్ట్రాంగ్ బేసిక్ నేచర్ ఉంటుంది. అదేవిధంగా ఆమ్లాలను, యాసిడిక్ నేచర్ని చూడమ్మా. ఇక్కడ స్పోరోపొలినిన్ అనేది, ఇక్కడ ఉన్నటువంటి స్పోరోపొలినిన్ ఏదైతే ఉంది లేయరో అత్యంత ఉష్ణోగ్రతలను, యాసిడిక్ ఆమ్లతత్వాలను, క్షారతత్వాలను కూడా తట్టుకోగలిగే ఎబిలిటీ అనేది ఉంది. ఇంతవరకు స్పోరోపొలినిన్ను కరిగించి ఎంజైమ్ తెలుసుకోలేకపోయారు మన శాస్త్రవేత్తలు. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పోరోపొలినిన్ను కరిగించగలిగే ఎంజైమ్ ఏదన్నా ఉందా అనే దాని మీద పరిశోధనలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఎవరు గుర్తించలేదు కూడా. ఓకేనా. తర్వాత ఇంతవరకు స్పోరోపొలినిన్ కలిగించే ఎంజైమ్ తెలుసుకోలేదు. ఎక్సైన్ అక్కడక్కడ ఉండే రంధ్రాలను బీజ రంధ్రాలు అంటారు. ఎస్, ఎక్సైన్ అంటే బయట లేయర్ కదా, ఈ బయట లేయర్కి అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అక్కడక్కడ రంధ్రాలను కనిపిస్తూ ఉంటాయి. ఆ రంధ్రాలను ఏమంటారు? బీజ రంధ్రాలు లేదా జర్మ్ పోర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి వాటిని? జర్మ్ పోర్స్ లేదా బీజ రంధ్రాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. చూసారు కదా దీనికి సంబంధించినటువంటి డేటా ఎంత ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ సంబంధించిన డేటా చాలా చాలా అవసరం అన్నమాట. కాబట్టి వీటి మీద మనం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం అనేది, అవసరం అనేది ఉంది అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈవెన్ రైల్వే లాంటి పరీక్షలకు తీసుకుంటే ఇంత డెప్త్ అయితే అడగడు, జస్ట్ పరాగరేణుతో అయిపోతాడు. కానిస్టేబుల్ లాంటి పరీక్షలకు అయితే కనుక ఫుల్ టు ఫుల్ అంతా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓకేనమ్మా, రైట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు కానీ లేకపోతే కోర్సుకి సంబంధించిన వివరాలు కానీ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేనైతే అందుబాటులో ఉంటాను. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.